మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభమంగళవారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో అండి. మన చిన్న తిరుపతి నుంచి వచ్చేటప్పుడు పెద్ద వంకాయలు కొనుక్కొచ్చామని చెప్పాను కదా. మాకు దగ్గరలో గుత్తి వంకాయలు దొరుకుతాయి, కొనుక్కోవాలంటే మామూలు వంకాయలు దొరుకుతాయి, కానీ ఇట్లా పెద్ద వంకాయలు దొరకవండి. అయితే మొన్న వచ్చే దారిలో కనిపించినాయి. మా వారికి అప్పుడు అనిపించిందంట, ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో చూసారంట పెద్ద వంకాయలతో ముక్కలు పలచగా కోసి మసాలాతో కూర చేయటం. అలా చేయాలన్నట్టుగా గుర్తుకొచ్చి ఆ కాయలు తెచ్చుకున్నాము. ఇక ఈరోజు తోటలోకి వెళ్ళేటప్పుడు ఈ కూర చెయ్యి ఇట్లా అని చెప్పి వెళ్ళాను. కూర చేద్దామని కూర మొదలెట్టేసరికి మసాలాలు లేవని గుర్తుకొచ్చిందండి. ధనియాల పొడి లేదు, గరం మసాలా లేదు. అందుకని గరం మసాలా రెడీ చేస్తున్నాను. ధనియాల పొడి అయితే ముందు పచ్చివే ఒక 5-6 స్పూన్లు మిక్సీ పట్టేశాను. ఇక ఈ గరం మసాలా మాత్రం నేను ఇలానే చేస్తాను, ఎప్పుడు చేసి. గరం మసాలా అనే కంటే మేము మామూలుగా వాడుక భాషలో పొడి మసాలా అంటామండి. ఇక ఇవి ధనియాలు వేయించుతాం ముందు, ఆ తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, మంచి సువాసన కోసం బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు ఒక 2-3 అవన్నీ వేయించి, అలాగే ఒక 4 ఎండుమిర్చి కూడా వేయించి అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేస్తాను అనమాట. ఇక కూర రెడీ చేస్తున్నా. ముందు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, నూనె, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ధనియాలు, జీలకర్ర పట్టిన పేస్టు 1 స్పూన్, అంటే అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసేసి అది మొత్తం కూడా కలిపేశాను. ఈ మసాలాలన్నీ కూడా మంచిగా కలిపేసా. కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. ఈ పెద్ద వంకాయలని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసి ఈ వంకాయ ముక్కల్ని పలచగా కట్ చేశానండి. ఇక్కడ నేను చిన్న పొరపాటు చేశాను. ఏంటంటే తొందరగా మొగ్గుతాయి కదా అని మరీ పలచగా కట్ చేశాను. ఇంకొంచెం పెద్దవిగా కట్ చేసుకుంటే బాగుండేది. చాలా పలచగా ఉండేటట్టు కట్ చేశాను అనమాట. ఈ కట్ చేసిన ముక్కలన్నిటినీ ముందుగా కలిపెట్టుకున్న మసాలాల్లో కలిపేశాను. ఇక స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా మసాలాతో కలిపి వేడెక్కిన ఆయిల్లో వేసేసి మూత పెట్టేశాను. పలచగా కట్ చేశానని చెప్పాను కదా, కొంచెం పెద్దవిగా కట్ చేస్తే ముక్క అన్నది చెదరకోకుండా ఉంటుంది, తిప్పుకోవటానికి కూడా తేలిగ్గా ఉండేది. నేనేమో పలచగా కట్ చేయటం వల్ల తిప్పడానికి, గరిటెతో తిప్పడానికి కొంచెం కష్టంగా అనిపించింది. కానీ తొందరగా మగ్గినాయి అనమాట. నేను అనుకున్నట్టుగానే తొందరగా మగ్గాయి, కానీ తిప్పడానికి కొంచెం కష్టంగా అనిపించింది. ఇవన్నీ ముక్కలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలకి ఇలా ఒకసారి ముక్కలన్నీ మళ్ళీ తిరగేసేసా. మళ్ళీ మూత పెట్టేసా. మూత పెట్టి సన్నటి సెగ మీదే, మంట ఎక్కువ ఉందనుకోండి ఈ మసాలా మాడుతుంది కదా, అందుకని సన్నటి సెగ మీద కూర మీద మూత పెట్టి 20 నిమిషాల పాటు మగ్గించాను. భలే మంచిగా వంకాయ ముక్కలు మగ్గినాయి. పైన కొత్తిమీర జల్లేసాను. మంచి కమ్మట వాసన వస్తుంటే మా వారు వచ్చిందాక కూడా ఉండకుండా నేను అన్నం తినేసాను. ఇక వారి తోట నుంచి కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఇంట్లోకి వస్తే ఇలా చూద్దురు రండి, చూడిపోండి మరి మీరు చెప్పినట్టు వచ్చిందో రాలేదో. ఆల్రెడీ నేను తినేసా. స్పైసీ ఎట్లంది? నిజం చెప్పాలంటే నేను ఇంతకుముందు చేయలేదండి. వారి ఇన్స్టాగ్రామ్లో చూసి ఇదిగో ఇట్లా చెయ్యి వంకాయ బాగుంటుందని చెప్తే నేను అట్లా చేశాను తప్పితే ఇంతకుముందు చేయలేదు. కానీ ఆ వీడియోలో చూసి చేస్తే ఎట్లా వస్తుందో ఏంటో అనుకున్నా, కానీ మంచిగా వచ్చింది, మంచిగా తిన్నారు. కాకపోతే ముక్కలే చెప్పాను కదా, పెద్ద ముక్కలుగా కట్ చేస్తే బాగుండేది. అన్నం తిన్న తర్వాత తోటలోకి బయలుదేరే ముందు మంచినీళ్ళు అయిపోయినాయి అని చెప్పాను. మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళేటప్పుడే మన ఫ్యామిలీలో ఒకళ్ళు బ్రెడ్ హల్వా చేసి చూపెట్టండి సిస్టర్ అని అడిగారు. సరే, నేనేమో అంత పర్ఫెక్ట్ ఏం కాదు, నాకు తెలిసినట్టు చూపిద్దామని బ్రెడ్ తెమ్మన్నాను. బ్రెడ్, మంచినీళ్ళు తీసుకొచ్చారు. అవి తీసుకొద్దామని ఇంట్లోకి రాబోయేసరికి నేను డీజిల్ కోసం పోతాం, మళ్ళీ నేను ఇంట్లో మంచినీళ్ళు సామాన్ సంచి ఇచ్చిపోదు, ఇక్కడే ఉండంటే క్యాన్ అక్కడ పెట్టేసి వారు వచ్చిన దాకా ఉండి మంచినీళ్ళు సంచి ఇచ్చానండి. అయితే వెళ్ళేటప్పుడు అన్నారు, నువ్వు బ్రెడ్ హల్వా చేసుకుంటున్నావు కాబట్టి నాకు పకోడీలు చేయి అన్నారు. ఇక బాగానే ఉంది, 2-3 రకాలు అన్నట్టు ఇక మంచినీళ్ళు తీసుకొని ఇంట్లోకి వచ్చాము. వచ్చిన తర్వాత లియోగాడితో కొద్దిసేపు ఆడుకున్నాం. మా వారి తోటలోకి వెళ్తే ఇక నాకు కాలక్షేపం వీడితోనేనండి. వీడితో కొద్దిసేపు ఆడుకుంటా, కొద్దిసేపు ఇద్దరం కలిసి అటు ఇటు ఉరుకులు పెడతాం. కొద్దిసేపు వాడి దారిని వాడు పడుకుంటాడు, నా దారిని నేను పడుకుంటాను అనమాట. ఇక ఆషాఢ మాసం వచ్చింది కదా, మొన్న ఆదివారం నాడు గోరంటాకు పెట్టుకోవటం మిస్ అయ్యా. మళ్ళీ ఇప్పుడు వాడిని తీసుకొని అటు గోరంటాకు చెట్టుకి వెళ్ళి మండలు కట్ చేసుకొని వచ్చానండి. అంటే ఆకు అక్కడ ఉండి కొయ్యలేదు, ఎందుకంటే పొలాలు కదా పక్కన, దోమలు ఫుల్గా ఉన్నాయి ఆడ.
కోసే టైంలోనే పిచ్చి పిచ్చి దోమలు గుట్టేస్తుంది అని మండలు ఇరుచుకొని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని నేను గోరింటాకు కోసుకుంటుంటే వాడు కూడా నాకు హెల్ప్ చేస్తుండే. ఒకసారి చూడండి, ఆ ఆకు కొయ్యటం అక్కడ వేయటం, ఏది నోటితో ఆకు లాగటం అటు పడేయటం, నోటితో ఆకు లాగటం అటు పడేయటం చేస్తాడు. వాడికి గోరింటాకు కొయ్యటం అర్థమయ్యేమో అలా చేయట్లేదు, వాడికి ఆట, కానీ కోసినట్లే ఉంది చూడడానికి. చూడండి, ఇక ఆషాఢ మాసంలో గోరింటాకు ఎక్కువ సార్లు పెట్టుకుంటారు కదా, ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలిస్తే చెప్పండి. నాకు తెలిసింది నేను చెప్తాను. ఏంటంటే ఎక్కువ పల్లెటూర్లలో ఆషాఢ మాసంలో నాట్లు స్టార్ట్ అవుతాయండి. కంపల్సరిగా వర్షాకాలం నాట్లు కలుపులు స్టార్ట్ అవుతుంటాయి కదా. ఎక్కువ ఆడవాళ్ళు నీళ్ళల్లో నాట్లు వేయటానికి వెళ్తుంటారు కాబట్టి చేతులు నీళ్ళల్లో ఉండటం వల్ల చెడతాయండి, అంటే పుండ్లు పడతాయి నీళ్ళల్లో ఎక్కువగా ఉండటం వల్ల. అప్పుడు ఈ గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఆ పుండు అన్నది ఇంకా పెద్దది అవ్వకోకుండా ఉంటుంది. అంతేకాకుండా వర్షాకాలం అంటే చల్లగా ఉంటుంది. గోరింటాకు పెట్టుకోవటం వల్ల మనిషికి వేడి ఉంటుందంట గోరింటాకు అరచేతుల్లో పెట్టుకోవటం వల్ల. అందువల్ల కూడా ఆరోగ్యానికి మంచిదని గోరింటాకు పెట్టుకుంటారు అని అంటారు. మరి మీకు వేరే విధంగా ఏమన్నా మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఇంకా లియోగాడైతే కొద్దిసేపు మెట్ల మీద ఉండి అటు పక్కన గొర్రెలు వస్తే పైకి ఎగిరెగిరి చూసుకుంటా ఆడుకుండు. ఇంట్లోకి వచ్చేసి నేను గోరింటాకు మిక్సీ పట్టుకుంటూ టీ పెట్టానండి. అయితే పకోడీలు కూడా చేయమన్నారు కదా, నేనైతే మన సిస్టర్ అడిగారని బ్రెడ్ హల్వా చేద్దాం అనుకున్నాను. ఇక బ్రెడ్ హల్వా పకోడీలు ఇన్నెందుకు, నేను చేశాను అనుకోండి బ్రెడ్ హల్వా తింటాను, ఇటు పకోడీలు తింటాను, అందుకే 2-3 ఎందుకులే వద్దనుకున్నాను. అయితే గోరింటాకు మిక్సీ పట్టేసుకుంటా బ్రెడ్ చూసినప్పుడు అనిపించింది అనమాట, టీ పెట్టి 2 బ్రెడ్ ముక్కలు తినేద్దాం టీలో కానీ. టీ పెట్టుకొని 2 బ్రెడ్ ముక్కలు తిన్నాను. పెళ్ళి కాకముందు అస్సలు బ్రెడ్ తినేదాన్ని కదండి. జ్వరం తగిలినప్పుడు ఎవరన్నా బ్రెడ్ తింటుంటే అబ్బాయి ఎట్లా తింటున్నారా అనుకునేదాన్ని. కానీ మా పెద్ద పాప పుట్టిన తర్వాత నాకు అలవాటు లేని ఆహారాలు చాలా అలవాటు చేశారండి. మటన్ ఒకటి, బ్రెడ్ ఒకటి, పాలు ఒకటి, ఇట్లా అస్సలు నాకు నచ్చేది కాదు. పెళ్ళికి ముందు స్వీట్ కూడా అస్సలు తినేదాన్ని కాదు. కానీ పెద్ద పాప పుట్టిన తర్వాత ఇవన్నీ అలవాటు చేశారు నాకు బలవంతంగా. అవి తినకపోతే ఎట్లా, బ్రెడ్ తిని పిల్లలకి తల్లిపాలు మంచిగా సరిపోతాయి, మటన్ తింటే బలం, పాలు తాగితే బలం, ఇవన్నీ అంతకుముందు లేని అలవాట్లన్నీ అలవాటు చేశారు. ఇక ఇప్పుడేమో అవి అలవాట్లు కాస్త ఇష్టాలు. వ్యవహారం పకోడీల దగ్గర నుంచి ఇంకెక్కడికో పోయింది. పకోడీల మాట మధ్యలోనే ఆగిపోయిందండి. ఉల్లిపాయలు శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగేసాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా తరిగి ఒక గిన్నెలో వేసి ఉప్పు పసుపు వేసి బాగా పిసికేసాను. ఉప్పు వేయటం వల్ల ఉల్లి ముక్కల్లో మంచి నీరు బయటకు వస్తుంది కదా, అందుకే మంచిగా కలిపేసాను. ఆ తర్వాత కొంచెం కారం కూడా వేసి శనగపిండి వేసి కొంచెం జీలకర్ర వాము కూడా వేసేసి కలిపేసాను. ఇక మా వారు వచ్చారు టైంకి, అప్పుడే స్టవ్ మీద నూనె పెట్టేశాను. మా వారు వచ్చారు. ఇదిగోండి చూడండి అసలు ఎట్లా వచ్చారంటే, తోటలో పామాయిల్లో దున్నుతున్నారండి. అంటే దున్నటం అయితే ఇంత దుమ్ము అవ్వదు కానీ రోటావేటర్ వేస్తున్నారు. రోటావేటర్ అంటే దుమ్ము బాగా లేస్తుంది. అసలు చూడండి ఒంటి నిండా దుమ్మే పూసుకొని వచ్చారు. ఎప్పుడు ఇంట్లో బాత్రూంలో స్నానం చేసేవాళ్ళు, ఇక ఆ దుమ్ము మరీ ఎక్కువ ఉంది, ఇంట్లో వద్దులే నేను ఇంట్లోకి రాను బయటే స్నానం చేసి వస్తుందని బయటే ఆగిపోయారు. ఇక వారికి టవల్ ఇచ్చేసి ఆల్రెడీ నూనె పొయ్యి మీద పెట్టేసాను, బాగా వేడెక్కింది. ఇక వచ్చేసి పకోడీలు వేస్తున్నాను. ఆ మధ్యన ఎవరో ఒక సిస్టర్ అన్నారు, ఎప్పుడు చూడు వండుకున్నామా తిన్నామా ఊరెళ్ళామా అని కామెంట్ పెట్టారు. మా గురించి పాపం ఆ సిస్టర్కి తెలియదేమో, అంటే అన్ని వీడియోస్ చూడలేదేమో, ఒక వీడియోలు 2 వీడియోలు మాత్రమే చూసారేమో. మేము ఎంత కష్టపడతామో అంత తింటామండి. కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదా, ఎవరైనా కష్టపడేది పిరికెడు మెతుకుల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం. ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతూనే ఉంటారు. కొందరైతే ఇంట్లో ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారులే అని. ఇంట్లో ఉండే పని ఇంట్లో ఉంటుంది, బయట ఉండే పని బయట ఉంటుంది. ఎవరైనా కానీ తిండికి తగ్గట్టు పని చేస్తారు, పని చేసి ఆ కష్టానికి తగ్గట్టు తింటారు. ఇక మా వారైతే బయట ఫుడ్ అస్సలు తినరండి. ఇప్పుడు కొందరు మగవాళ్ళు ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి బయట ఫ్రైడ్ రైస్ న్యూడిల్స్ తినాలని వెళ్తుంటారు. ఈయనకి ఇష్టం ఉండదు. ఈయన ఇప్పటి వరకు న్యూడిల్స్ తినటం నేను చూడలేదండి. ఇంట్లో పిల్లలు చేసినప్పుడు తినలేదు, బయట ఎక్కడ తినటం అసలు చూడలేదు, అసలు నచ్చదు ఆయనకి. అలాగే ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు అని బయట తినరు. ఇక ఎప్పుడో ఎటన్నా వెళ్తే ఏది టిఫిన్ టైంకి ఇంట్లో తినుకోకుండా టైంకి బయటికి వెళ్ళి అదే టైంకి వెళ్తే ఇడ్లీ తింటారు, అంతే తప్పితే ఇవన్నీ తినరు. కాబట్టి వారు ఏంటంటే నాకు అవి చేసి పెట్టి ఇవి చేసి పెట్టు అని అడుగుతుంటారు. వారు తోటకెళ్ళి వచ్చేసరికి నేను చేస్తాను. పేరు ఆరతి, ఇద్దరం తింటాంలేండి. అట్లే అప్పుడప్పుడు లియోగాడికి పెడతాం, వాడు చూస్తుంటాడు కదా, ఎక్కువ పెట్టం కానీ
మరి చూసి జాలిగా చూస్తాడు, నాకు పెట్టకుండా అన్నట్టు చూస్తారని అప్పుడప్పుడు వాడికి పెడతాం. కాబట్టి మేము కష్టానికి తగ్గట్టు తింటాం, తిండికి తగ్గట్టు కష్టపడతాము. దీన్ని నేనే సీరియస్గా చూసుకోవట్లేదు, నిజం చెప్తాను. నాకు నవ్వు వచ్చింది, ఎందుకంటే గొడ్డు చాకిరి చేస్తామండి మేము. అలాంటిది మమ్మల్ని పట్టుకొని ఎప్పుడు తినటమేనా, ఇంకేం పని ఉండదా అంటే నవ్వు వచ్చింది అంతే. ఇక ఆ విషయం వదిలేద్దాం. కానీ మా వారు స్నానం చేసి వచ్చేసరికి పకోడీలు వేశాను, వారికి పెట్టాను. ఇక నేను ఒక ప్లేట్లో పెట్టుకొని అక్కడ స్టూల్ మీద పెట్టుకొని మిక్సీ పట్టిన గోరింటాకుని ముందేమో ఎడం చేతికి పెట్టుకున్నా, ఎడం చేయి పడిన తర్వాత కుడి చేతికి పెట్టుకున్నా. కుడి చేయి కొంచెం ఎక్కువ పండింది, ఎందుకంటే కుడి చేతి పెట్టుకొని ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చా. ఏది కుడి చేయి పండే వరకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చా. అందువల్ల ఎక్కువ టైం ఉండటం వల్ల కుడి చేయి ఎక్కువ పండి. నా చేతులకి ఇంతకంటే ఎక్కువ పండినా బాగోదండి, ఎందుకంటే ఫస్ట్ 2 రోజులు బాగానే, 3వ రోజు నుంచి గోళ్ళ దగ్గర నల్లగా అవుతుంది ఎందుకో మరి, అందుకే ఎక్కువసేపు ఉంచను. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా కొట్టండి.